బైబిల్ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ అని ఒక సిరీస్ మనం చేస్తున్నాం. ఈ సిరీస్లో భాగంగా బైబిల్ ఎక్కడెక్కడ ట్రాన్స్లేషన్స్ ఎర్రర్స్ చోటు చేసుకున్నాయి, అంటే బైబిల్ ఎక్కడెక్కడ వచనాలు ఎగిరిపోయాయి, ఎక్కడెక్కడ తప్పుగా తర్జుమా చేయబడింది, ఇవన్నీ కూడా మనము లిస్ట్ అవుట్ చేస్తున్నాం. సో ఈ సిరీస్లో భాగంగా మనము మత్తయి సువార్తతో మనం ప్రారంభించాం. మత్తయి సువార్తలో ఎక్కడెక్కడ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ చోటు చేసుకున్నాయో మనం కొన్ని కవర్ చేస్తాము. ఇన్ కేసు ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే ఈ యొక్క సిరీస్ లింక్ని కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఇన్ఫర్మేషన్ కార్డులో ఇస్తాను. సో తప్పకుండా దాన్ని వాచ్ చేయొచ్చు మీరు. సో ఈ వీడియోలో మత్తయి సువార్తలో చోటు చేసుకున్న మరొక ట్రాన్స్లేషన్ మిస్టేక్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ ప్యాసేజ్లో తప్పిపోయిన గొర్రె గురించిన ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. 10-11 వచనాలు గమనించాలి. ఈ చిన్నవారిలో ఒక్కనైనను తుణీకరింపకుండా చూచుకునడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందిరని మీతో చెప్పుచున్నాను. 11వ వచనం, మీకేమి తోచును, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల, అంటే 10వ వచనం తర్వాత 11వ వచనంలో తప్పిపోయిన గొర్రె ఒక ఉపమానాన్ని ప్రభు ఇక్కడ బోధిస్తున్నాడు. అయితే 11వ వచనంలో ఒక స్టేట్మెంట్, ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ మిస్ అయింది. ఏది మిస్ అయిందో తెలుసుకోవాలంటే మనం ఒకసారి కింగ్ జేమ్స్ బైబిల్ని పరిశీలన చేద్దాం. కింగ్ జేమ్స్ వర్షన్లో 11వ వచనంలో ఈ మాట చూడండి. ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ కమ్ టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్. నశించిన దాన్ని వెదక రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చాడు. అటువంటి యొక్క ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏమైతే ఉందో అది మనకు తెలుగు బైబిల్లో మిస్ అయింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. వాస్తవంగా యేసు ప్రభువారు తప్పిపోయిన గొర్రె గురించినటువంటి ఉపమానం చెప్పేటట్టు ముందు ఈ స్టేట్మెంట్ చెప్పి ఆ స్టేట్మెంట్ని డెవలప్ చేయడానికి ప్రభు ఇక పారబుల్ చెప్తున్నాడు. అది మన తెలుగు బైబిల్లో మిస్ అయ్యింది. ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కదండి. బైబిల్ ఏది కూడా యాడ్ చేయకూడదు, ఏది కూడా తీసివేయకూడదు, కానీ ఇక్కడ ఒక స్టేట్మెంటే మిస్ అయిపోయింది. మరి బ్రదర్ తెలుగు బైబిల్లో మిస్ అయిందని చెప్పారు, కానీ ఒరిజినల్ గ్రీక్ టెక్స్ట్లో ఉందా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఎస్, మీకు గ్రీక్ టెక్స్ట్ కూడా డిస్ప్లే చేస్తున్నాను, చూడండి ఆ వచనాన్ని. ఎస్, ఈ స్టేట్మెంట్ గ్రీక్ టెక్స్ట్లో కూడా కనిపిస్తూ ఉంది. గ్రీక్ టెక్స్ట్లో ఉంది, కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా ఉంది, కానీ తెలుగు బైబిల్లో అది మిస్ అయింది. సో తెలుగు బైబిల్లో మాత్రమే కాదు, ఈవెన్ ఎన్ఐవి వర్షన్ చూద్దాం. ఎన్ఐవి, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ చూడండి, ఎన్ఐవిలో కూడా మనకి ఇది మిస్ అయింది. న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ను చూద్దాం. ఈ వర్షన్లో ఉందా అంటే ఈ వర్షన్లో కూడా మనకు కనిపించట్లేదు. యాంప్లిఫైడ్ వర్షన్ చూద్దాం. యాంప్లిఫైడ్ వర్షన్లో అయితే ఉంది, కానీ దాన్ని బ్రాకెట్లో పెట్టేశారు. ఎందుకు బ్రాకెట్లో పెట్టారో తెలియదు, బ్రాకెట్లో పెట్టేశారు. అలాగే ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్లో మిస్ అయ్యాయి. గ్రీక్లో ఉంది, బట్ ట్రాన్స్లేషన్స్లో మిస్టేక్, అక్కడ ఎగిరిపోయింది. సో ఈ యొక్క ఎర్రర్ని మీరు నోటీస్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. బైబిల్ విద్యార్థులుగా బైబిల్ ఎక్కడెక్కడ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ చోటు చేసుకున్నాయి. మనము బైబిల్ ఎర్రర్స్ని మనం వెతకట్లేదండి, ఎందుకంటే ఒరిజినల్ టెక్స్ట్లో ఎలాంటి తప్పు లేదు. ట్రాన్స్లేషన్లో ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయో మనం తెలుసుకొని లిస్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో తెలుగులో అయితే మిస్ అయింది, మరి హిందీలోనూ లేదా తమిళ్, కన్నడ, ఇలాగ మన రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి చూసారా, అందులో మరి ఉందా లేదా అనేది నాకైతే తెలియదు. ఒకవేళ మీరు ఎవరైనా గమనించేటైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇంకా ఏమైనా మిస్టేక్స్ మీ నోటీస్కి వస్తే, ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ మీ నోటీస్కి వస్తే వాటిని కూడా ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ యొక్క సిరీస్లో మనం యాడ్ చేసి వాటిని కూడా అనేకులకి వీడియో రూపంలో మనము తెలియజేద్దాం. ఓకే, సో ఈ యొక్క ట్రాన్స్లేషన్ ఎర్రర్ని మీరు గమనించారని నేను నమ్ముతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ట్రాన్స్లేషన్ ఎర్రర్ని మనము గమనిద్దాం. గాడ్ బ్లెస్ యూ.